This topic is weldability of metals. Okay. అందరు మ్యూట్ చేసుకున్నారా? సమ్ నాయిస్ ఈజ్ కమింగ్ ఇన్ బిట్వీన్. డిస్టర్బెన్స్ రావద్దు నాకు, మళ్ళీ క్లాస్ డిస్టర్బ్ అవుతుంది. ఓకే. సో వెల్డబిలిటీ ఆఫ్ మెటల్స్ అనేది ఈరోజు టాపిక్. యాజ్ యూజువల్గా మనము వెల్డబిలిటీ ఆఫ్ స్టీల్స్లో టాపిక్లో ఉంటుంది. మేజర్ టాపిక్ వచ్చేసి వెల్డబిలిటీ ఆఫ్ స్టీల్స్. దీంట్లో OAW, SMAW అనే వాటికి అర్థాలు ఏంటివో చెప్పాను నేను ప్రీవియస్గా. వన్స్ అగైన్ ఈరోజు కొత్త పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ. OAW ఈజ్ నథింగ్ బట్ ఆక్సీ ఎసిటిలిన్ వెల్డింగ్. దానికి అబ్రివేషన్ ఏంటంటే OAWకి నేను ఇక్కడ హైలైట్ చేస్తున్నాను చూడండి. ఆక్సీ ఎసిటిలిన్ వెల్డింగ్ అనమాట. అంటే దాంట్లో ఆక్సిజన్ గ్యాస్ ఉంటుంది, ఎసిటిలిన్ గ్యాస్ ఉంటుంది. ఆక్సిజన్ ఎసిటిలిన్ గ్యాస్ రెండు కలిస్తేనే అక్కడ వెల్డింగ్ అనేది వస్తుంది. ఓన్లీ ఆక్సిజన్ సిలిండర్ తోని వెల్డింగ్ చేయలేము, ఓన్లీ ఎసిటిలిన్ సిలిండర్ తోని వెల్డింగ్ కాదు. రెండు కలిసి మిశ్రమంగా ఒక గ్యాస్ ఏర్పడిన తర్వాత దాంతో వెల్డింగ్ కి సూటబుల్ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు వెల్డింగ్ అనేది చేయబడుతుంది. దట్ ఈస్ కాల్డ్ OAW. అండ్ SMAW అంటే షీల్డ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ అంటారు. ఓకే, ఆర్క్ వెల్డింగ్ అది. ఈ దీంట్లో కూడా మనకు వెల్డబిలిటీ ఆఫ్ మెటల్స్ అనేటువంటి టాపిక్ ఈరోజు చూసుకుందాము. వెల్డబిలిటీ అంటే ఇది అసలు యాక్చువల్గా వాట్ ఈస్ వెల్డబిలిటీ? వెల్డ్ ఎబిలిటీ. మాట్లాడు మామూలుగా సార్ ఇట్లా సార్ నువ్వు నీకు తెలిసిన డైరెక్ట్ ఫోన్ చేసి చెప్పాను. ఎవరబ్బా? సంపత్ ఆరే. సంపత్ నేను అందరినీ మ్యూట్ చేస్తున్నా, మీకు మళ్ళీ అన్మ్యూట్ చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. ఇక తర్వాత మాట్లాడదాం. ఓకే. సో వెల్డ్ ఎబిలిటీ, వెల్డ్ ఎబిలిటీ రెండు పదాలు అక్కడ కలిసి వెల్డబిలిటీ అని కనబడుతుంది. సో దీని గురించి చూద్దాం మనం. ద ఫెర్రైట్ అండ్ మార్టిన్సైట్ స్ట్రక్చర్ ఆన్ కార్బన్ స్టీల్స్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ వెల్డింగ్. ఫెర్రైట్ మరియు మార్టిన్సైట్ స్ట్రక్చర్ అనేది కార్బన్ స్టీల్స్ లో వెల్డింగ్ కి సూటబుల్ కాదు అని చెప్తున్నారు ఇక్కడ. బట్ ద క్రిస్టల్ ఫైన్ స్ట్రక్చర్ ఎనేబుల్స్ బ్రేజింగ్. అంటే మెటల్ లోపల స్ట్రక్చర్స్ ఉంటాయి ఇంటర్నల్ గా, మైక్రోస్కోప్ పెట్టి చూస్తే తెలుస్తుంది అది. ఆ స్ట్రక్చర్స్ లలో ఈ ఫెర్రైట్ అండ్ మార్టిన్సైట్ స్ట్రక్చర్ అనేది దట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ వెల్డింగ్. బట్ క్రిస్టల్ ఫైన్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది ఒకటి, అది దాంతో మనము బ్రేజింగ్ చేయవచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏముందంటే ఆస్టెనిక్ స్టీల్స్ ఆర్ సూటబుల్ ఫర్ వెల్డింగ్. ఆస్టెనిక్ స్టీల్స్ అంటే స్టీల్ అంటే మనకు ఒకటే తెలుసు స్టీల్ అని, చదివితే దాని గురించి చదివితే అది పెద్ద సబ్జెక్ట్, వాస్ట్ సబ్జెక్ట్. స్టీల్ గురించి ఇంతలాంటి పుస్తకం కూడా ఉంటాయి, దొరుకుతాయి. అంటే వాట్ ఈజ్ స్టీల్, అసలు దాని పుట్టుపూర్వతలు, దాంట్లో రకాలు ఏంటి, దాంట్లో ఏ రకమైన స్టీల్లో మరి ఎంత ముడి పదార్థాలు కలిసి ఉంటాయి, అట్లా అది ఒక స్టడీ అనమాట. మెకానికల్ ఇంజనీరింగ్ ఈజ్ ఆల్ అబౌట్ స్టడీస్. అందులో మనం వెల్డర్ ట్రేడ్ ఓన్లీ వెల్డింగే కాకుండా యూ హ్యావ్ టు నో అబౌట్ ద వాస్ట్ సబ్జెక్ట్. అంటే నీకు మెటీరియల్స్ గురించి తెలవాలి, మెటల్ గురించి తెలవాలి, తర్వాత వెల్డింగ్ అంటే ఏందో తెలవాలి, వెల్డింగ్ లో రకాలు తెలవాలి, ఎన్ని పద్ధతులు వెల్డింగ్ లో ఉన్నాయి, ఎట్లా చేయొచ్చు, ఎవ్రీథింగ్ క్షుణ్ణంగా తెలుసుకోవడానికే మనకి 1 year సబ్జెక్టు, 1 year ట్రేడ్ వెల్డింగ్ అనేది మనకి ఎస్టాబ్లిష్ చేయబడింది, డిజైన్ చేయబడింది. ఈ సిలబస్ అంతా కూడా సెంట్రల్లో DGTలో సిలబస్ అనేది డిజైన్ చేస్తారు ఢిల్లీలో. అక్కడి నుంచి మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో వెల్డింగ్ ట్రేడ్ కి ఈ యొక్క సిలబస్ వెళ్తా ఉంటుంది. మీకు తెలుసా, ఈ వెల్డర్ ట్రేడ్ లో నాట్ ఓన్లీ వెల్డింగ్ కి సంబంధించి చాలా వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ట్రేడ్స్ ఉన్నాయి. వెల్డింగ్ లోపలనే మళ్ళీ వెల్డింగ్ మెటల్ అండ్ అది ఆర్క్ అండ్ గ్యాస్ వెల్డింగ్ అని, తర్వాత అట్లా డిఫరెంట్ వెల్డర్స్, ఓన్లీ గ్యాస్ వెల్డర్ అని. ఓకే. చందు, వాట్ డూ యు వాంట్ టు సే చందు? చందు రైజ్. అది ప్రెస్ అయిపోయింది సార్, అది ప్రెస్ అయిపోయింది సార్. సారీ సార్. ఓకే, రైట్. ఓకే, సారీ సార్. మ్యూట్ చేసుకో. రైట్. సో అట్లా అన్ని పద్ధతుల గురించి సవివరంగా, క్షుణ్ణంగా, అంటే ఏ ట్రేడ్ కి సంబంధించినటువంటి సిలబస్ ని ఆ ట్రేడ్ కి సెట్ చేయడం జరిగింది. ఆ సిలబస్ ని మనం ఏం చేయాలి, సిలబస్ లో ఉన్న కంటెంట్ అంతా కూడా చదవాలి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ పుస్తకం పేరు ఏందో తెలుసుకోవాలి. ఏ పుస్తకమైనా కావచ్చు, జీవితంలో పుస్తకాలు మనిషిలోని విజ్ఞానాన్ని పెంపొందింపజేస్తాయి. బయట నువ్వు సాహిత్యపరమైనటువంటి పుస్తకం తీసుకో, లేకపోతే విప్లవపరమైనటువంటిది తీసుకో, లేకపోతే ఇంకా ఏదైనా ఒక పుస్తకం తీసుకో, ఆధ్యాత్మికమైనటువంటిది తీసుకో. ఏ పుస్తకం తీసుకున్నా దానికి ఒక చదివే పద్ధతి అనేది ఉంది. పుస్తకం చదవడం అనేది ఒక మంచి హాబిట్, అదొక మంచి లక్షణం. మనం ఒక వ్యక్తిగా పరిపక్వత చెందాలి అంటే గనక పుస్తకాలు బాగా చదవాలి. నవేడేస్ we don't have time to read the books. పుస్తకాలు చదవడానికి ఇప్పుడు మనకు సమయం లేదు. మనం మొబైల్ ఫోన్స్ చూడడమే సరిపోతుంది. ఎంతసేపటికి ఎంటర్టైన్మెంట్ చేయడమే సరిపోతుంది, కానీ మనము సొంతగా మన విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి దాన్ని మనం వాడట్లేదు. టెక్నాలజీని కూడా ఈవెన్ దో నీకు బుక్స్ రీడింగ్ టైం లేకపోతే యూ హ్యావ్ టు నువ్వు చూస్ చేసుకోవచ్చు. ఏంటిది, యూట్యూబ్ ఉంది, జీమెయిల్ ఉంది, చాలా ఉన్నాయి, పీడిఎఫ్స్ దొరుకుతాయి. ఆ పీడిఎఫ్స్ కూడా చదివి వినిపించే సాఫ్ట్వేర్లు కూడా ఉంటాయి, నువ్వు మొత్తం చదవడానికి ఓపిక లేకపోతే. అట్లనైనా చదివి వినడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు చేస్తావు ఇవన్నీ అని అంటే, నిన్ననే చెప్పాను మీకు, గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్తాం, దాహం ఉంటే తప్ప నీళ్ళు తాగించలేము. దానికి దాహం ఉండాలి. అదేవిధంగా మనకు ఇంట్రెస్ట్ ఉండాలి, మనకు ఆ నాలెడ్జ్ ని పెంపొందించుకోవాలి అనేటువంటి తెలివితేటలు డెవలప్ చేసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస మన లోపల ఉంటే గనక అది డెవలప్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఆ విషయం మనం స్పష్టంగా గుర్తు చేసుకోవాలి. సో అట్లా మనం ప్రతి పదాన్ని, ప్రతి పదార్థాన్ని గమనిస్తూ ఈ యొక్క సబ్జెక్ట్ లోకి వెళ్దాం. వెల్డబిలిటీ ఆఫ్ క్యాస్ట్ ఐరన్, ఇదంతా ఆల్ అబౌట్ వెల్డబిలిటీ పైన ఉన్నటువంటిది. మనం స్ట్రక్చరల్ గా ఏది వెల్డింగ్ సూట్ అవుతుంది, ఏది వెల్డింగ్ సూట్ కాదు అనేటువంటిది చదువుకున్నాం. తర్వాత ఆస్టెంటిక్ స్టీల్ ఆర్ సూటబుల్ ఫర్ వెల్డింగ్. ఆస్టెంటిక్ స్టీల్ అనేది ఒక వెల్డింగ్ కి సూటబుల్ గా ఉండేటువంటి స్టీల్. ఇన్ ప్రజెంట్ డేస్ ఆల్ టైప్స్ ఆఫ్ స్టీల్స్ ఆర్ వెల్డెడ్ యూజింగ్ ఇనర్ట్ గ్యాస్ షీల్డ్ ఆర్క్ ప్రాసెస్. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ డేస్ లో అన్ని రకాల స్టీల్స్ ఆర్ వెల్డెడ్ యూజింగ్ ఇనర్ట్ గ్యాస్ అనేటువంటి పద్ధతిలో షీల్డ్ ఆర్క్ ప్రాసెస్ లో మనం వెల్డింగ్ చేస్తున్నాం. ఇనర్ట్ గ్యాస్ అనేది అదొక గ్యాస్ వెల్డింగ్ లోపల వచ్చేటువంటి పదం. కొన్ని టర్మినాలజీస్ కూడా మనము కాన్సన్ట్రేట్ చేయాలి. ఎలా చదువుతున్నాడు సారు, ఆ పదాన్ని ఏ విధంగా ఉచ్చరిస్తున్నాడు, మరి ఆ పదం అర్థం ఏంటిది, అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది సబ్జెక్ట్ లో అనేది కూడా మనము గమనించాలి. ఏదైనా కానీ క్షుణ్ణంగా గమనిస్తే తప్పకుండా మనకు అర్థమవుతుంది. నేను మీకు ముందే చెప్పిన, మీకు అర్థం కాకపోతే యు ఆస్క్ గూగుల్, యు గో టు యూట్యూబ్. ఇంకా కూడా మీకు అండర్స్టాండ్ అవ్వకపోతే ఆస్క్ యువర్ మాస్టర్. బట్ అది తెలిసేంత వరకు దాన్ని వదిలిపెట్టకూడదు. అట్లా అన్ని విషయాలు తెలుసుకుంటూ వెళ్తే కనుక నీ లోపల జ్ఞానం అనేది డెవలప్ అవుతుంది. ఒకసారి వన్స్ నీ లోపల ఈ యొక్క థియరిటికల్ నాలెడ్జ్ పెరిగిపోయిందంటే నీకు స్కిల్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. నువ్వు వర్క్ షాప్ లోకి వెళ్ళి వర్క్ చేస్తున్నప్పుడు నీకు థియరిటికల్ నాలెడ్జ్ అనేది లేకపోతే నువ్వేం పని చేయలేవు. బయట మొరటివాడు చదువుకున్న వాడికి తేడా ఏం ఉండదు, లేమెన్ కి నీకు డిఫరెన్స్ ఉండదు. యు ఆర్ ఎ టెక్నికల్ పర్సన్, యూ పాస్డ్ అవుట్ ది వెల్డర్ అండ్ ఐటీఐలో వెల్డర్ ట్రేడ్ లో పాస్ అయ్యావు, అయినా కూడా నువ్వు ఏం చదువుకున్నాడు కూడా వచ్చి సేమ్ వెల్డింగ్ చేస్తున్నాడు, ఈజ్ డూయింగ్ బెటర్ వెల్డింగ్ దాన్ యూ అన్నప్పుడు నువ్వు ఏం నేర్చుకున్నావు అనే ప్రశ్న నీ లోపల ఉత్పన్నం కావాలి. అంటే నువ్వు నేర్చుకునే సమయంలో నీ యొక్క మాస్టరు నేర్పిస్తున్నాడు అని అంటే ఆ కొంతనైనా కానీ అట్లీస్ట్ 100% సిలబస్ కవర్ కాకపోయినా కూడా ఒక 75% సిలబస్ కవర్ అయితే ఆ 75% లో నువ్వు ఎన్ని రోజులు డుమ్మా కొట్టు, నువ్వు ఎన్నిసార్లు విన్నావు, ఎన్నిసార్లు నువ్వు ప్రాక్టికల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించినావు అనే దాన్ని బట్టి నీ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది, నువ్వు ఎంత డెవలప్ అయినావు అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఫ్యాక్టర్స్ ని పరిగణలోకి తీసుకుంటూ చదవాలి అని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ వెల్డబిలిటీ ఆఫ్ క్యాస్ట్ ఐరన్. క్యాస్ట్ ఐరన్ ని వెల్డ్ చేసేటువంటి పద్ధతి ఏంటి, ఎలా? Cast iron is welded after performing preheating to a temperature of 200 degrees centigrade to 210 degrees centigrade. Cast iron ను డైరెక్ట్ గా వెల్డింగ్ చేయకుండా మరి ఏం చేస్తున్నారంటే మొదటగా దాన్ని ప్రీ హీటింగ్ చేస్తారు. హీట్ చేసిన తర్వాత వెల్డింగ్ కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాస్ట్ ఐరన్ ఎట్లా అంటే చాలా మొద్దుగా ఉంటది, మీకు తెలుసు కాస్ట్ ఐరన్ ఎట్లా ఉంటది అనేది. ఇప్పుడు లేత్ మిషన్ బాడీ ఉంటది కదా, బాడీలలో ఉపయోగిస్తారు అది ఎక్కువగా. ఆ తర్వాత రైల్వేస్ లలో కూడా చాలా వరకు కాస్ట్ ఐరన్ కనబడతా ఉంటుంది. ఈ కాస్ట్ ఐరన్ అనేది
సింపుల్ గా వెల్డ్ అవ్వదు కాబట్టి దాన్ని ఏం చేస్తారు, మొదటగా వేడి చేస్తారు. 200 నుంచి 210 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు వేడి చేసి, ఉష్ణోగ్రత వరకు వేడి చేసిన తర్వాత వెల్డింగ్ కి దాన్ని ఎలిజిబిలిటీ వస్తుంది. ఆన్ కంప్లీషన్ ఆఫ్ ఫస్ట్ లేయర్ ఆఫ్ వెల్డింగ్ ద సేమ్ ప్రీ హీటింగ్ ఈజ్ రిపీటెడ్ టు మెయింటైన్ ద రెయిన్ఫోర్స్మెంట్ ఆఫ్ వెల్డ్. ఒక్కసారి ఒక ఫస్ట్ లేయర్ వెల్డింగ్ అయిపోయిన తర్వాత 200 డిగ్రీ నుంచి 210 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి బయటికి తీసి నువ్వు ఒక లేయర్ వెల్డింగ్ కొట్టిన తర్వాత అగైన్ మళ్ళీ నువ్వు వేడి చేయాలి. ఎందుకు అంటే అది మళ్ళీ గాలికి చల్లగైపోతుంది కాబట్టి. 1 సెకండ్ సార్, నమస్తే, అంత బాగేనా? సో 200 నుంచి 210 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు వేడి చేసిన తర్వాత ఆ యొక్క కాస్ట్ ఐరన్ ని బయటికి తీసి ఒక లేయర్ వెల్డింగ్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ ప్రీ హీటింగ్ కి వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే దాని యొక్క టెంపరేచర్ అనేది మళ్ళీ పడిపోతుంది కాబట్టి. బిలో 200 డిగ్రీ సెంటిగ్రేడ్ లోపలికి వెళ్ళిపోతే కనుక అది వెల్డ్ అవ్వదు కాబట్టి మళ్ళీ ఆన్ కంప్లీషన్ ఆఫ్ ఫస్ట్ లేయర్ ఆఫ్ వెల్డింగ్ ద సేమ్ ప్రీ హీటింగ్ ఈజ్ రిపీటెడ్ టు మెయింటైన్ ద రీఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ వెల్డ్. ఆ యొక్క వెల్డ్ యొక్క ఉష్ణోగ్రతని, టెంపరేచర్ ని మెయింటైన్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ద హోల్ జాబ్ ఈజ్ ఈవెన్లీ హీటెడ్. దిస్ ఈజ్ కాల్డ్ పోస్ట్ హీటింగ్. ఆ తర్వాత మొత్తం జాబ్ కూడా వేడి చేయడం జరుగుతుంది. దాన్ని ఏమంటారు అంటే పోస్ట్ హీటింగ్ అంటారు. ఇప్పుడు మన దగ్గర సిమ్ కార్డు ఉంటుందా, అది ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్, 2 రకాలు ఉంటాయి. ప్రీపెయిడ్ అంటే ఏంటి, మనం ముందుగానే పైసలు కడతాం. పోస్ట్ పెయిడ్ అంటే ఏంటి, బిల్ వస్తుంది, బిల్ వచ్చినాక పైసలు కడతాం. అట్లనే ఇక్కడ కూడా ప్రీ హీటింగ్ ఉంది, పోస్ట్ హీటింగ్ ఉంది. ప్రీ హీటింగ్ అంటే ఏంటి, మనం జాబ్ చేయడానికి, వెల్డింగ్ కొట్టడానికి ముందు హీట్ చేస్తున్నాం. తర్వాత పోస్ట్ హీటింగ్ ఏంది, జాబ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత, వెల్డింగ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ హీటింగ్ అవసరం ఉంటుంది. అప్పుడు వేడి చేసే విధానాన్ని ఏమంటారు అంటే పోస్ట్ హీటింగ్ అంటారు. ద జాబ్ ఈజ్ కూల్డ్ స్లోలీ బై కవరింగ్ అండర్ ఏ హీప్ ఆఫ్ లైమ్ ఆర్ యాష్ ఆర్ డ్రై శాండ్. ఈ జాబ్ అనేది మెల్లగా, స్లోగా బై కవరింగ్ అండర్ ది హీప్ ఆఫ్ లైమ్ ఆర్ యాష్ ఆర్ డ్రై శాండ్. లైమ్ అంటే ఏంటి, నిమ్మకాయ కాదు, ఇక్కడ బొగ్గు, అదొక రకమైనటువంటి ఇది మెటీరియల్. లైము, తర్వాత యాష్లో బూడిదలో బొగ్గు, ఒక రకమైనటువంటి బొగ్గు లేదా బూడిద లేదా డ్రై శాండ్. దీని లోపల ఆ యొక్క వేడి చేసినటువంటి, పోస్ట్ హీట్ చేసినటువంటి, వెల్డింగ్ చేసినటువంటి ఆ యొక్క ఐటమ్ని చల్లబరుస్తాం, మెల్లగా చల్లబరుస్తాం. ఇది వెల్డబిలిటీ ఆఫ్ కాస్ట్ ఐరన్ పద్ధతి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వెల్డబిలిటీ ఆఫ్ కాపర్. కాపర్ అంటే ఏంటి, యునో వెరీ వెల్ అబౌట్ కాపర్ కదా, రాగి. ఈ 99.9% ప్యూర్ కాపర్, 99.9% నిఖార్స్ అయినటువంటి కాపర్ విత్ 0.01 to 0.08 ఆక్సిజన్, ద ఫార్మ్ ఆఫ్ Phosphorus oxide is known as electrolyte copper and this is not weldable. 100% కాపర్ కాకుండా 99.9% కాపరు, అందులోపల 0.01 నుంచి 0.8% వరకు ఆక్సిజన్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆక్సిజన్ ఏ ఫామ్ లో ఉంటుంది అంటే కార్పరస్ ఆక్సైడ్ అనేటువంటి ఫామ్ లో ఉన్నట్లయితే దాన్ని ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎలక్ట్రోలైట్ కాపర్ అని అంటారు దాన్ని. కానీ అది వెల్డింగ్ కి సూటబుల్ కాదు. A small quantity of phosphorus added to electrolyte copper to deoxidize so as to make it weldable. మరి వెల్డబుల్ కానటువంటి కాపర్ ని మరి వెల్డబుల్ అయ్యేటట్టుగా ఏం చేయాలి అని అంటే ఒక రసాయన చర్య జరిగించాలి. ఏం చేస్తున్నాం అక్కడ అంటే స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫాస్ఫరస్ యాడ్ చేస్తున్నాం. ఫాస్ఫరస్ యాడ్ చేయడం ద్వారా టు ఎలక్ట్రోలైట్ కాపర్ టు డిఆక్సైడ్ అవుతుంది, అది ఆక్సిడైజ్ అవ్వడం అంటే ఏంటంటే అదొక తుప్పు లాంటిది అనమాట. ఆక్సిడైజ్ అవ్వడం అంటే, డిఆక్సిడైజ్ అంటే అక్కడి నుంచి అది ఒక మంచి స్టేట్ లోకి వస్తుంది. అప్పుడు డిఆక్సిడైజ్ అయిన తర్వాత అది వెల్డింగ్ కి సూటబుల్ అవుతుంది. ఓకే, వెల్డింగ్ కి తయారుగా అయ్యేటట్టుగా ఫాస్ఫరస్ యాడ్ చేసాం.
చేసిన తర్వాత ద సర్ఫేస్ ఆఫ్ ది బేస్ మెటల్ ఈజ్ ప్రీహీటెడ్ టు ఫెయిర్లీ హై టెంపరేచర్ రిజల్టింగ్ ఇన్ పీకాక్ నెక్ బ్లూ కలర్ బిఫోర్ ద యాక్చువల్ వెల్డింగ్ స్టార్టెడ్. యాక్చువల్ వెల్డింగ్ స్టార్ట్ చేయడానికి ముందు ద సర్ఫేస్ ఆఫ్ ద బేస్ మెటల్ యొక్క ఉపరితలం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రీహీటెడ్ టు ఏ ఫెయిర్లీ హై టెంపరేచర్, ఒక ఫెయిర్ గా హై టెంపరేచర్ వరకు దాన్ని ప్రీహీట్ చేసి ఇన్ పీకాక్ నెక్ బ్లూ కలర్, ఏ కలర్ లోకి వచ్చేంత వరకు అంటే పీకాక్ నెక్ బ్లూ కలర్ అంటే నెమలి గొంతు దగ్గర ఉండేటువంటి బ్లూ ఏదైతే ఉంటుందో ఆ కలర్ లోకి, అంటే ఇప్పుడు మనం గ్యాస్ వెల్డింగ్ చూస్తుంటాం కదా, ఆ మంట ఎట్లా వస్తుంది, ఆ నెమలి గొంతు దగ్గర ఉండేటువంటి బ్లూ కలర్నే వస్తుంది. సో అట్లాంటి బ్లూ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ బిఫోర్ ద యాక్చువల్ వెల్డింగ్ స్టార్ట్ చేయడానికి ముందు ఆ విధమైనటువంటి అంతవరకు వెయిట్ చేయాలి. వన్స్ ద మెటల్ ఈజ్ కూల్డ్ ఆఫ్టర్ వెల్డింగ్ చేసిన తర్వాత మెటల్ అనేది చల్లబడిన తర్వాత టు రెడ్యూస్ ద గ్రెయిన్ సైజ్ అండ్ లాక్డ్ అప్ స్ట్రెసెస్ ద ప్రెషరింగ్ ఈజ్ డన్. ఏమైతుంది అంటే టు రెడ్యూస్ ద గ్రెయిన్ సైజ్ ని తగ్గించడము అండ్ లాక్డ్ అప్ స్ట్రెసెస్ ని తగ్గించడము, తర్వాత ప్రెషరింగ్ అనేది చేస్తారు. ఇవన్నీ తగ్గించడం కోసం ప్రెషరింగ్ ఈజ్ టు బి డన్. ఓకే, సో దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ వెల్డబిలిటీ ఆఫ్ మెటల్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ టు డూ, దీంట్లో ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రీ హీటింగ్, ఇంతకుముందు మనం చదువుకున్నట్టుగా ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రీ హీటింగ్, పోస్ట్ హీటింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్ పాస్ టెంపరేచర్ అనేటువంటి టాపిక్ ని కూడా ఈరోజు మనము చూసుకుందాం. ప్రీ హీటింగ్ అంటే ఏంటి? ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ సిమ్ కార్డ్ లాగానే ప్రీ హీటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఒక చర్య, ఏదైనా ఒక వెల్డింగ్ చేయడానికి ముందుగా మనము ఆ యొక్క లోహాన్ని కనుక వేడి చేసినట్లయితే దానికి కావాల్సినటువంటి మెటల్ ని బట్టి రిక్వైర్డ్ టెంపరేచర్ వరకు మనం హీట్ చేసినట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రీ హీటింగ్. సో హీటింగ్ ద జాబ్ బిఫోర్ వెల్డింగ్ ఆపరేషన్ ఈజ్ నోన్ యాజ్ ప్రీ హీటింగ్. వెల్డింగ్ ఆపరేషన్ కి ముందుగా వెయిట్ చేసేదాన్ని ప్రీ హీటింగ్ అంటాము. ద పర్పస్ ఆఫ్ ప్రీ హీటింగ్ ఆఫ్ ది క్యాస్ట్ ఐరన్ జాబ్ ఈజ్ టు రెడ్యూస్ క్రాకింగ్ డ్యూ టు డిస్టార్షన్ వల్ల దాని మీద క్రాక్లు అనేవి ఏర్పడకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఈ యొక్క ప్రీ హీటింగ్ అనేది చేస్తారు. ద రేట్ ఆఫ్ కూలింగ్ అండ్ గ్యాస్ కన్జంప్షన్ ఎక్సెట్రా ఆర్ ఆల్సో రెడ్యూస్డ్. ఈ రేట్ ఆఫ్ కూలింగ్ అనేది ఒక్కొక్కసారి రేట్ ఆఫ్ కూలింగ్ అనేది చాలా స్పీడ్ గా గ్రాడ్యువల్ గా తగ్గితే కూడా డేంజర్. ఒక్కోసారి అట్లా జరగకుండా ఉండడానికి కోసం స్లోగా, అంటే మెటల్ ని బట్టి ఉంటుంది పద్ధతి, చేయాల్సినటువంటి పద్ధతి ఉంటుంది. సో అవన్నీ మెయింటైన్ అవ్వడానికి, ప్రాపర్ గా మెయింటైన్ అవ్వడానికి ఈ ప్రీ హీటింగ్ అనేది మనకు దోహదపడుతుంది. ఓకే, స్మాల్ కాస్టింగ్ జాబ్స్ మే బి ప్రీ హీటెడ్ బై ది అప్లికేషన్ ఆఫ్ బ్లో పైప్ ఫ్లేమ్. ఈ స్మాల్ కాస్టింగ్ జాబ్స్ అనేవి బ్లో పైప్ ఫ్లేమ్ ఏదైతే ఉంటుందో గ్యాస్ వెల్డింగ్ లోపల బ్లో పైప్ తో చేసేటువంటి మంట ఏదైతే దాంతో కూడా చేయవచ్చును. బట్ లార్జర్ జాబ్స్ షుడ్ బి ప్రీ హీటెడ్ ఇన్ ఏ గ్యాస్ ఫర్నెస్. చిన్న అయితే అట్లా చేయొచ్చు, కానీ పెద్ద జాబ్స్ అనుకోండి, చాలా పెద్ద జాబ్స్ అనుకోండి, అలాంటివి గ్యాస్ ఫర్నెస్ లోపల వేసి ప్రీ హీటింగ్ చేయాల్సి వస్తుంది. ఆర్ బై మీన్స్ ఆఫ్ టెంపరరీ చార్కోల్ ఫర్నెస్, లేదా గ్యాస్ ఫర్నెస్ కానీ లేదంటే టెంపరరీ చార్కోల్ ఫర్నెస్. చార్కోల్ ఫర్నెస్ అంటే బొగ్గుతో చేయబడినటువంటి ఫర్నెస్. మెథడ్స్ ఆఫ్ ప్రీ హీటింగ్ మెథడ్స్ ఏమున్నాయంటే ఇక్కడ టైప్స్ ఆఫ్ ప్రీ హీటింగ్. ఈ విధంగా ఇది బ్రిక్స్ తో గోడల్లాగా కట్టి చూసినా ఇవి హీటింగ్ బ్రిక్స్ అనమాట. ఈ బ్రిక్స్ తో కట్టినటువంటిది ప్రీ హీటింగ్ ఫర్నెస్ అని అంటారు. దీన్ని చార్కోల్ ఫర్నెస్ అని కూడా అంటారు. దీని లోపల బొగ్గేస్తారు. చార్కోల్ అంటే ఏంటిది? బొగ్గు. దట్ ఈస్ నథింగ్ బట్ మామూలుగా మన ఇళ్లలో వచ్చే బొగ్గు కాకుండా ఇప్పుడు ఇవి క్యారీ చేస్తాయి కదా, మన గూడ్స్ రైళ్లలో వెళ్తుంటది బొగ్గు, సింగరేణి అట్లాంటి వాటిలలో తయారైతుంటది. దట్ ఈస్ కాల్డ్ చార్కోల్. ఓకే, ఇది ఆ టైప్ ఫర్నెస్ అన్నమాట. టైప్స్ ఆఫ్ ప్రీ హీటింగ్ లోపల ఫుల్ ప్రీ హీటింగ్, లోకల్ ప్రీ హీట్, ఇండైరెక్ట్ ప్రీ హీటింగ్. ప్రీ హీటింగ్ లో పద్ధతులన్నీ 3: ఫుల్ ప్రీ హీటింగ్ ఒకటి, లోకల్ ప్రీ హీటింగ్ ఒకటి, ఇండైరెక్ట్ ప్రీ హీటింగ్ ఒకటి. వాట్ ఈస్ ఫుల్ ప్రీ హీటింగ్ అంటే ఏంటిది అంటే ద ప్రాసెస్ ఆఫ్ హీటింగ్ ద ఎంటైర్ జాబ్ బిఫోర్ కమెన్సింగ్ ద వెల్డింగ్ ఆపరేషన్ ఈజ్ నోన్ యాజ్ ఫుల్ ప్రీ హీటింగ్. వెల్డింగ్ చేయడానికి ముందు ఎంటైర్ జాబ్ ని
పూర్తిగా దానికి కావాల్సినటువంటి ఉష్ణోగ్రత వరకు వేడి చేసే పద్ధతిని ఫుల్ ప్రీ హీటింగ్ అని అంటారు. లోకల్ ప్రీ హీటింగ్ ఏంటంటే ఇన్ దిస్ టైప్ ద ప్రీ హీటింగ్ ఈస్ డన్ ఓన్లీ అట్ ద పోర్షన్ టు బి వెల్డెడ్. ఈ లోకల్ ప్రీ హీటింగ్ ఏంటంటే ఇప్పుడు అనస్థీషియా ఉంటుంది, డాక్టర్లు మత్తు మంది ఇస్తారు ఆపరేషన్ చేసేటప్పుడు, దాంట్లో ఫుల్ అనస్థీషియా ఉంటుంది, ఫుల్ బాడీ అనస్థీషియా ఉంటుంది, లోకల్ అనస్థీషియా ఉంటుంది. ఆయనకి పెదవు మీద సర్జరీ చేయాల్సి వచ్చింది అనుకో, ఈ పెదవు దగ్గరనే ఇస్తాడు సూది, ఈడి వరకు నొప్పి తెలియకుండా ఉంటుంది అనస్థీషియా. లేదు అని మొత్తం ఆయనకి గుండెకాయ తీసి గుండెకాయ పెట్టాలి, అప్పుడు ఏం చేస్తాడు, మొత్తము బాడీకి సెడేషన్ ఇస్తాడు, అంటే ఫుల్ బాడీ అనస్థీషియా ఇస్తాడు. అంటే మొత్తం మనిషి మొత్తము కోమాలకు వెళ్ళిపోతాడు అనమాట. ఆ రకంగా ఇక్కడ కూడా ప్రీ హీటింగ్ ఈజ్, ఇప్పుడు ఇది మనం దేనికోసం చెప్పినాం, లోకల్ ప్రీ హీటింగ్. లోకల్ ప్రీ హీటింగ్ అంటే ఏంటంటే ప్రీ హీటింగ్ ఈజ్ డన్ ఓన్లీ అట్ ద పోర్షన్ టు బి, ఎక్కడ ఏ భాగం అయితే మనం వెల్డింగ్ చేస్తున్నామో అక్కడి వరకే వేడి చేస్తాం ఈ లోకల్ ప్రీ హీటింగ్, లోకల్ బాడీ అనస్థీషియా లాగా. ఓకే, ఇది ఫిగర్ నెంబర్ 2 లో చూసినట్టయితే యూ విల్ ఫైండ్, వాట్ యు ఫైండ్ ఫిగర్ నెంబర్ 2. ఇన్ కేస్ ఆఫ్ వెల్డింగ్ క్రాక్డ్ కాస్ట్ ఐరన్ వీల్, క్రాక్ అయినటువంటి కాస్ట్ ఐరన్ వీల్ ని ఏ విధంగా వెల్డ్ చేస్తారనేటువంటి ఫిగర్ నెంబర్ 2 లో చూపిస్తున్నాడు. ఇన్ కేస్ ఆఫ్ వెల్డింగ్, ఓకే, ప్రీ హీట్ ద ఏరియా ఆపోజిట్ టు ద ఏరియా క్రాక్, ఎక్కడైతే క్రాక్ వచ్చిందో అక్కడ వరకే ప్రీ హీట్ చేసి, ఇంకో కాస్ట్ ఐరన్ వీల్ ఇక్కడ క్రాక్ వచ్చింది, ఈ కాస్ట్ ఐరన్ వీల్ అక్కడ వరకే ప్రీ హీట్ చేసి తర్వాత వెల్డ్ చేసి అతికించేటువంటి పద్ధతిని మరి ఏమంటామంటే లోకల్ ప్రీ హీటింగ్ అంటాం. ఇకపోతే ఇండైరెక్ట్ ప్రీ హీటింగ్ అంటే ఏంది? ఇన్ దిస్ టైప్ ప్రీ హీటింగ్ ఈజ్ బీయింగ్ డన్ ఆన్ ద ఏరియా which may be affected by the uneven expansion and contracting due to the welding heat but not on the portion to be welded. మనం వెల్డ్ చేసినటువంటి పోర్షన్ కాకుండా ఇండైరెక్ట్ గా దాన్ని హీట్ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ ప్రీ హీటింగ్ అనమాట. డైరెక్ట్ గా ఇప్పుడు మన లోకల్ ప్రీ హీటింగ్ ఉందనుకోండి, లోకల్ గా డైరెక్ట్ గా మనం హీట్ చేస్తున్నాం. తర్వాత ఫుల్ ప్రీ హీటింగ్ ఉందనుకోండి, అది డైరెక్ట్ గా జాబ్ మొత్తాన్ని వేడి చేస్తున్నాం. మరి ఇండైరెక్ట్ ప్రీ హీటింగ్ ఏంటంటే ఇన్ దిస్ టైప్ ప్రీ హీటింగ్ ఈస్ బీయింగ్ డన్ ఆన్ ద ఏరియా విచ్ మే బి అఫెక్టెడ్ బై ది అన్ఈవెన్ ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్టింగ్ డ్యూ టు ద వెల్డింగ్ హీట్ బట్ నాట్ ది పోర్షన్ టు బి వెల్డెడ్. కరెక్ట్ గా ఆ పోర్షన్ ఏదైతే దాంతో వెల్డింగ్ చేయడం కాదు, కానీ దాని చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను వేడి చేయడం ద్వారా ఆ వేడి దీనికి తగులేటువంటి, అంటే ఏంటది ఇండైరెక్ట్ గా హీటింగ్ చేస్తున్నాం కాబట్టి ఇండైరెక్ట్ ప్రీ హీటింగ్ అని అంటారు ఈ మెథడ్ ని. ఇకపోతే చివరిగా పర్పస్ ఆఫ్ పోస్ట్ హీటింగ్. పోస్ట్ హీటింగ్ అనేది ఎందుకు చేస్తారు? ఇప్పటివరకు ప్రీ హీటింగ్ చూసాం, ప్రీ హీటింగ్ లో పద్ధతులు చూసాం. పోస్ట్ హీటింగ్ లో ఎందుకు పోతున్నాం అని అంటే, ఇఫ్ ఇట్ ఈస్ బిగ్గర్ జాబ్ ద వెల్డెడ్ జాబ్ షుడ్ బి పోస్ట్ హీటెడ్ ఇన్ ద సేమ్ ప్రీ హీటింగ్ ఫర్నెస్ అండ్ అలౌడ్ టు కూల్ స్లోలీ ఇన్ ద ఫర్నెస్ ఇట్ సెల్ఫ్ సో యాజ్ టు అవాయిడ్ ఎనీ క్రాక్ ఆర్ any other distortion due to rapid cooling. ర్యాపిడ్ కూలింగ్ అంటే ఏంటి? తొందరగా త్వరితగతిన కూల్ చేసేటువంటి పద్ధతి. అయితే బిగ్గర్ జాబ్లలో ఏం చేస్తారంటే వెల్డెడ్ జాబ్ షుడ్ బి పోస్ట్ హీటెడ్. పెద్ద జాబ్స్లలో మళ్ళీ వెల్డింగ్ చేసిన తర్వాత పోస్ట్ హీటింగ్ అనేది చేయవలసిన ఆవశ్యకత ఉంటుంది. దాన్నే అందువల్ల ఎందుకు చేస్తారా అంటే అండ్ అలౌ టు కూల్ స్లోలీ, అది వేడి చేసిన తర్వాత మళ్ళీ స్లోగా కూల్ అవ్వడానికి చేస్తారు, అరేంజ్మెంట్స్ చేస్తారు ఇన్ ద ఫర్నెస్ ఇట్ సెల్ఫ్, ఫర్నెస్ లోపలే. సో యాజ్ టు అవాయిడ్ ఎనీ క్రాక్ ఆర్ అదర్ డిస్టార్షన్ డ్యూ టు ర్యాపిడ్ కూలింగ్. ర్యాపిడ్ కూలింగ్ అంటే స్పీడ్ గా కూల్ చేయడం వల్ల క్రాక్స్ ఏర్పడతాయి. బాగా వేడి చేసి ఒక్కడేసారి సడన్ గా కూల్ చేస్తే ఏమవుతుందంటే క్రాక్స్ అనేవి ఏర్పడతాయి. ఈ క్రాక్స్ కానీ డిస్టార్షన్ అంటే కూడా దట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ క్రాక్. ఈ డిస్టార్షన్ అనేది ఏర్పడకుండా, తర్వాత క్రాక్ అనేది ఏర్పడకుండా వేడి చేసినటువంటి పోస్ట్ హీటింగ్ చేసినటువంటి ఆ యొక్క జాబ్ ఏదైతే బిగ్గర్ జాబ్ ఏదైతే ఉంటుందో దాన్ని అత్యంత నెమ్మదిగా స్లోగా దాన్ని కూల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. The slag and oxide on the surface of the finished weld can be removed by scraping and brushing with a wire brush after cooling. దాని మీద ఏర్పడినటువంటి స్లాగ్స్ కానీ ఆక్సైడ్స్ కానీ, అంటే
స్లాగ్ అంటే ఏంటంటే ఒక రకమైనటువంటి చిప్స్ లాగా ఏర్పడడం వెల్డ్ చేసిన తర్వాత. ఆ యొక్క స్లాగు, ఆక్సైడ్స్ అవన్నీ కూడా వైర్ బ్రష్ ఉపయోగించి మనము రిమూవ్ చేసుకోవచ్చు, స్క్రాప్ చేసి రిమూవ్ చేసుకోవచ్చు. ద వెల్డ్ షుడ్ నాట్ బి హ్యామర్డ్ యాజ్ కాస్ట్ ఐరన్ ఇస్ బ్రిటిల్. దాన్ని చిప్పింగ్ హ్యామర్ పెట్టి మామూలుగా వెల్డింగ్ చేసినప్పుడు మనం చిప్స్ ని ఎట్లా కొడతామో అట్లా కొట్టకూడదు. ఎందుకంటే కాస్ట్ ఐరన్ కాబట్టి, కాస్ట్ ఐరన్ కి బ్రిటిల్నెస్ అనే ధర్మం కలిగి ఉంటుంది కాబట్టి అది ఉత్తగానే క్రాక్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి హ్యామరింగ్ అనేది చేయకూడదు. మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్ పాస్ టెంపరేచర్. లాస్ట్ టాపిక్ ఏంటంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్ పాస్ టెంపరేచర్. ద టెంపరేచర్ ఆఫ్ ద ప్రీహీటెడ్ జాబ్ కెన్ బి చెక్డ్ బై వ్యాక్స్ క్రేయాన్స్. వ్యాక్స్ క్రేయాన్స్ అనేవి ఉంటాయి, వాటితోని ఈ యొక్క ప్రీహీటింగ్ చేసినటువంటి జాబ్స్ ని చెకింగ్ చేస్తారు. మార్క్స్ ఆర్ మేడ్ ఆన్ ద జాబ్ పీసెస్ బై దీస్ క్రేయాన్స్ బిఫోర్ ప్రీహీటింగ్ అండ్ ఆఫ్టర్ ద జాబ్ పీసెస్ రీచ్ ది ప్రీహీటింగ్ టెంపరేచర్ ద మార్క్స్ విల్ బి డిసపియర్. ఈ క్రేయాన్స్ అంటే మనకు తెలుసు పెన్సిల్స్ లాగా ఉంటాయి, బయట దొరుకుతాయి డ్రాయింగ్ లా. అట్లాంటి క్రేయాన్స్ ఇక్కడ మనకు ప్రీహీటెడ్ క్రేయాన్స్ ఉంటాయి. ఆ క్రేయాన్స్ తో మార్క్ చేసి ప్రీహీటింగ్ అయిన తర్వాత అది సర్టన్ టెంపరేచర్ కి వచ్చిన తర్వాత ఆ యొక్క క్రేయాన్స్ మార్క్స్ అనేవి వెళ్ళిపోతాయి. అంటే ఇది అప్పటికి అది దానికి ప్రీహీటింగ్ ఈజ్ ఎనఫ్, ఇంతవరకు చాలు అని సూచిస్తుంది అనమాట. దిస్ ఇండికేట్స్ దట్ ద జాబ్ హ్యాస్ బీన్ హీటెడ్ టు ద రిక్వైర్డ్ ప్రీహీటింగ్ టెంపరేచర్. అది మనకేం సూచిస్తుంది? రిక్వైర్డ్ టెంపరేచర్ వరకు ప్రీహీటింగ్ అనేది జరిగింది అనేది మనకు సూచిస్తుంది. డిఫరెంట్ వ్యాక్స్ క్రేయాన్స్ ఆర్ అవైలబుల్ ఫర్ చెకింగ్ డిఫరెంట్ టెంపరేచర్స్. డిఫరెంట్ టెంపరేచర్స్ కోసం డిఫరెంట్ వ్యాక్స్ క్రేయాన్స్ అనేవి లభ్యమవుతాయి మార్కెట్లో. ఆ టెంపరేచర్స్ ఇప్పుడు మనం ఇందాక ముందు ఒకటి దాని గురించి చదువుకున్నాం, 200 నుంచి 210 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ప్రీ హీట్ చేయాలండి. ఏంటది? క్యాస్ట్ ఐరన్. సో క్యాస్ట్ ఐరన్ చేస్తున్నాం అనుకో, అప్పుడు 200 to 210 డిగ్రీ సెంటిగ్రేడ్ సంబంధించినటువంటి వ్యాక్స్ క్రేయాన్స్ మాత్రమే వాడతాం. అది వాడితే అప్పుడు ఆ టెంపరేచర్ రాగానే అవి మార్క్స్ అనేవి డిసపియర్ అయిపోతుంది. అప్పుడు మనకు అర్థమైపోతుంది ద టెంపరేచర్, సర్టెన్ టెంపరేచర్ అనేది వచ్చేసింది అని చెప్పేసి. డిఫరెంట్ వ్యాక్స్ క్రేయాన్స్ ఆర్ అవైలబుల్ ఫర్ చెకింగ్ డిఫరెంట్ టెంపరేచర్స్. ద టెంపరేచర్ విచ్ ఈస్ చెక్డ్ బై ది క్రేయాన్ విల్ బి మార్క్డ్ ఆన్ ఇట్. ఏదైతే టెంపరేచర్ కావాలో దానికోసం చేయాలనుకుంటున్నామో, వేడి చేయాలనుకుంటున్నామో దాని మీద ఈ యొక్క వ్యాక్స్ ఏమంటారు వ్యాక్స్ క్రేయాన్స్ తోని మార్కింగ్ అనేది చేస్తాము. సో ఇది ఇవాళటి టాపిక్. మెయిన్ గా వెల్డబిలిటీ ఆఫ్ మెటల్స్ ఏ విధంగా ఉంటుంది, కాస్ట్ ఐరన్ ఎట్లా వెల్డబిలిటీ ఉంటుంది, కాపర్ వెల్డబిలిటీ గురించి చూసాము. అండ్ అట్ ది సేమ్ టైం మెథడ్ ఆఫ్ ప్రీహీటింగ్ లోపల మళ్ళీ 3 రకాల మెథడ్స్ ఉన్నాయి. తర్వాత పోస్ట్ హీటింగ్ ఎందుకు చేస్తాము, ఆ తర్వాత మెయింటెనెన్స్ అండ్ ఇంటర్ పాస్ టెంపరేచర్ ఏ విధంగా చూడాలి అనేటువంటిది ఈరోజు టాపిక్ లో చూసుకున్నాము. అర్థం కాకపోతే నేను యూట్యూబ్ లింక్ మళ్ళీ పంపిస్తా ఆ క్లాస్ వినండి, వినని వాళ్ళకు కూడా మళ్ళీ సెండ్ చేయండి, వినడానికి చేయండి. ఇంకోటి మన ఐటీఐ భువనగిరి అనే ఛానల్లో నుంచి నేను ఇది టెలికాస్ట్ చేస్తున్నాను యూట్యూబ్ లో, దాన్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మీరు మీ టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆ ఛానల్ దోహదపడుతుందని నేను అనుకుంటున్నాను. దాన్ని నేనే మెయింటైన్ చేస్తున్నాను. కాబట్టి మీకు కావాల్సినటువంటి ఇంపార్టెంట్ వెల్డింగ్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఫ్యూచర్లో నేను దాంట్లో పెట్టడం జరుగుతుంది. మీకు కావాల్సినటువంటి ఇదివరకు ప్రీవియస్ వీడియోస్ కూడా ఉంటాయి, మీరు దాంట్లో అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఎవరైనా డౌట్స్ ఉంటే యూ కెన్ స్పీక్ అవుట్. ఐఎమ్ అన్మ్యూటింగ్ యూ. అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి ఎవరైనా మాట్లాడాలనుకుంటే. అందరు వీడియోస్ కనుక ఆన్ చేసినట్టయితే ఐ విల్ టేక్ ఏ స్క్రీన్ షాట్. అజయ్ నువ్వు కొంచెం కూర్చోవాలా, పడుకోవద్దు. స్క్రీన్ షాట్ తీస్తున్నా కదా, పడుకొని క్లాస్ వింటున్నట్టు ఉంటుంది, బాగుండదు. ఓకే, ఈ ఒప్పో ఆలేరు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బాబు, మీరందరూ కూడా మీ నేమ్స్ ఒరిజినల్ నేమ్స్ పెట్టుకొని రండి, ఎందుకంటే మీకు అది అటెండెన్స్ లో పడడానికి సార్ కూడా ఈజీ ఉంటుంది. ఒరిజినల్ నేమ్ ఈయన లేదు, ఒప్పో A71 అని ఉన్నాడు 3GB, ఆయన పేరు లేదు. పేరు పెట్టుకోవడం నేర్చుకోండి. రీనేమ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ రీనేమ్ లోకి వెళ్ళి మీరు పేరు పెట్టుకోవచ్చు. సార్ని అడగండి, చెప్తాడు మీకు ఎట్లా రీనేమ్ చేసుకోవాలని. పక్కకు ఆలేరు అని కూడా పెట్టుకుంటే నేను ఐడెంటిఫై చేస్తాను, మీరు ఆలేరు ఐటీ నుంచి వచ్చిరండి. ఓకేనా సార్? శ్రీనివాస్ సార్, ఎనీథింగ్ వాంట్స్ టు సే?
శ్రీనివాస్ సార్ అన్మ్యూట్ మ్యూట్ లో ఉంది. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. చూసుకోలేదు. చెప్పండి సార్ ఏమన్నా మీ కామెంట్స్. అదే మీరు ల్యాప్టాప్ తో కనెక్ట్ చేస్తున్నారా? క్లాస్ ఇది బాగుంది అంటుంది. అవును సార్, ల్యాప్టాప్ లోనే చెప్తున్నా. ల్యాప్టాప్ లోనే చెప్తున్నా. మనకు ల్యాప్టాప్ లోనే అయితేనే ప్రజెంటేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది, టీచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మన మొబైల్లో చెప్పాలంటే ఇబ్బంది అనిపిస్తుంది. కాబట్టి ఇది మన వెల్డర్ కి సంబంధించినటువంటి ల్యాప్టాప్ ఇది, ఆఫీస్ దే. దీన్ని నేను ఆన్లైన్ క్లాస్ మంచిగా వాడుతున్నా. అంతకుముందు నా పర్సనల్ సార్ ఇది హాయ్ సార్, దిస్ ఇస్ మనదీప్. ఇది మీరు యూట్యూబ్ లో ఛానల్ అని చెప్పారు కదా సార్, అది ఒకసారి రిపీట్ చేస్తారా? ఛానల్ నేమ్ లింక్ పంపించండి సార్. వీడియో ఈరోజుది సార్ మీకు పంపిస్తాడు గ్రూప్ లో. శ్రీనాథ్ సార్ మీకు పంపిస్తాడు గ్రూప్ లో. అప్పుడు గ్రూప్ లోకి వెళ్ళిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే కొత్త వీడియోస్ వచ్చినప్పుడు మీకు యూ విల్ గెట్ ఏ నోటిఫికేషన్. కొత్త వీడియో పోస్ట్ అయిన నోటిఫికేషన్ వస్తుంది. మీరు మీకు మీ రిలేటెడ్ వీడియో అయితే మీరు దాన్ని చూస్తూ మీరు దాన్ని నేర్చుకోవడానికి యూస్ఫుల్ గా ఉంటది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నా, అంతకుమించి వేరే ఏం లేదు. సార్ థ్యాంక్ యూ సార్. ఓకే, మన పీడిఎఫ్ ఇదే నిమ్మి పీడిఎఫ్ సార్. బుక్ ఇప్పుడు నిమ్మి పీడిఎఫ్ కదా అది? అవును సార్, అవును, నిమి పీడిఎఫ్. నిమిలో బ్లెండర్ ఇది ఉంది కదా, ఒకసారి మనం అటెండ్ చేసినాం క్లాస్, సామ శ్రీనివాస్ది వెల్డర్ది. దాంట్లో నిమి లెర్నింగ్ ఉంటుంది కదా, అందులోకి వెళ్తే మనకు వెల్డర్ లో వీక్ బై వీక్ ఉన్నాయి మనకి. దాంట్లో నుంచే చెప్తున్నా సార్. అందులో నుంచి అది కూడా ఒకసారి షేర్ చేయండి సార్, నాకు మిక్స్ అయినట్టు. తప్పకుండా సార్ పంపిస్తాను. మీరు అది దానికి లాగిన్ క్రెడెన్షియల్స్ పెట్టుకున్నారు కదా, రిజిస్టర్ అయ్యారు కదా? దేనికి సార్? అదే ఆ వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోమని ఆ రోజు చేయించిండు కదా సామ శ్రీనివాస్. అవును 100 రూపీస్ పెట్టి చేసినాం, అదే కదా? లాగిన్ 100 రూపీస్ కాకుండా మామూలుగా అది నిమి ఆన్లైన్ లెర్నింగ్ వెబ్సైట్ లో మీ క్రెడెన్షియల్స్ తోని లాగిన్ అయితే వెల్డర్ దాంట్లోకి వెళ్తే వెల్డర్ లో కనిపిస్తాయి. మీకు చెప్తాను నేను, ఐ విల్ గివ్ యూ బ్రీఫ్ ఇంట్రొడక్షన్. తర్వాత మీకు చెప్తాను క్లాస్ తర్వాత. ఓకేనా? రైట్, భువనగిరి గైస్, కమలాకర్, నగేష్ అంతా ఓకే కదా? ఫైనా? ఐఎమ్ హ్యాపీ టు సీ యూ ఆల్ యువర్ స్టూడెంట్స్. చాలా డిసిప్లిన్డ్ గా ఉన్నారు క్లాస్ లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. మీరు ఇట్లా ఎప్పుడు కూడా జాయిన్ కావచ్చు. వీలైనప్పుడు నాకు ఎప్పుడన్నా వీలు కాకపోతే మీ క్లాస్ కూడా నేను మా పిల్లల్ని పంపిస్తాను. వాళ్ళు శ్రీనివాస క్లాస్. ఓకేనా? రైట్ సార్, సీ యూ. బై.